గురువుగారు, వినాయకుడికి చాటంత చెవులు ఉంటాయి కదా, శూర్పకర్ణాలుగా వీటిని అభివర్ణిస్తారు. ఈ చెవులు దేనికి సంకేతాలు? వక్రతుండ శూర్పకర్ణ ఏరంభ స్కందపూర్వజ. చక్కగా 16 నామాల్ని తలుచుకుంటూ ఉన్నాం. శూర్పకర్ణుడు, శూర్పం అంటే చాటల్లాంటి చెవులు కలిగినటువంటి వాడు. ఇలాంటిది ఒక ఆవిడ ఉంది రామాయణంలో, శూర్ప నఖ, చాటల్లాంటి గోళ్ళు కలిగింది. ఒకసారి ఆ రూపం ఊహించుకోండి అమ్మ, ఎంత భయంకరంగా ఉంటుందో. గోరే చాటలాగా ఉంటే వేలు ఎంత ఉండాలి, ఆ వేలు కలిగినటువంటి చెయ్యి ఎంత ఉండాలి, శరీరం ఎంత ఉండాలి. అటువంటి ఆవిడ నేను చాలా అందగత్తిని నన్ను పెళ్లి చేసుకొని వచ్చింది రాముడి దగ్గరికి. సరే, ఇంతకీ స్వామివారి చెవులు శూర్ప కర్ణాలు, చాటల్లాంటి చెవులు. వినాయకుడికి వ్యవసాయానికి సంబంధం ఉందని మనం చెప్పుకున్నాం. శూర్ప కర్ణాలు, చాటల్లాంటి చెవులు ఎందుకంటే అంటే మామూలుగా ధాన్యం పండిన తర్వాత దాన్ని పూర్వకాలంలో ఏం చేసేవారంటే తూర్పారబోసేవారు. దాన్ని బట్టే మన తెలుగులో జాతీయం కూడా ఏర్పడింది, తూర్పారబట్టడం అని. అంటే ఒకళ్ళలో ఉండేటువంటి చెడుని మంచిని బాగా విశ్లేషించటం, దాన్ని తూర్పారబట్టడం అంటారు. ఇదివరకు ఏం చేసేవారంటే చాటల్లోకి ఈ ధాన్యాన్ని తీసుకుని ఆ గాలి వీచేటువంటి ఆ వైపు, తూర్పు గాలి వైపు ఇలా పెట్టేవారు. ఆ పనులు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది కనుక గాలి వీస్తూ ఉంటే ఇందులో ఉండే పొట్టు పక్కకి వెళ్ళిపోయేది గాలికి, అసలైనటువంటి ధాన్యం మిగిలేది. అంటే చాటలతోటి ధాన్యాన్ని అలాగా తూర్పారబట్టేటువంటి వారు, అసలైన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు. ఆ రకంగానే వినాయకుడు భక్తులందరూ చెప్తూ ఉంటే ఆయనకి చాటల్లాంటి చెవులు ఎందుకనంటే ఎవరు చెప్పినా సరే బాగా వింటాడు, అందుకే చాటల్లాంటి చెవులు ఉన్నాయి. అదొక్కటే కాదు నేను అర్థం, వాడు చెప్పిన వాటిల్లో వీడికి ఎంత సరిపడుతుంది, ఇది వీడికి అవసరమా, వీడికి కోరిక, అవసరమైతే తీరుస్తాను, కోరిక అయితే వద్దు, అది వాడికి హాని కలిగిస్తుందని చెప్పడానికి పెద్ద చెవుల్ట. చాట కనుక ఏ రకంగా ఆ దుమ్ము ధూళిని పక్కకి తోసేస్తుంది, అసలైన దాన్ని స్వీకరిస్తుందో, ధాన్యాన్ని మాత్రమే స్వీకరిస్తుందో, భక్తులు చెప్పేటువంటి వాటిల్లో వాడి అవసరానికి పనికొస్తుందా ఈ కోరిక, లేకపోతే వాడి పతనానికి పనికొస్తుందా ఆలోచించి వాడి అవసరానికి గనక నిజంగా పనికొస్తుందంటే ఆ కోరికను నెరవేరుస్తాట. అందుకని పెద్ద చాటల్లాంటి చెవులట ఆయనకి. అందువల్ల ఏది మంచిదో అది మాత్రమే వింటాట, చెడుని అక్కడికక్కడే వదిలేస్తూ ఉంటాడు, వాడికి పనికిరాంది. అందువల్ల ఆయనకి శూర్పకర్ణ అని పేరు వచ్చింది, పెద్ద చెవులు కలిగినటువంటి వాడు. ఇంకొకటి, మన చెవులకి ఏనుగు చెవులకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం కళ్ళుని కదిలించగలం కానీ చెవుల్ని వెనక్కి ముందుకి కదిలించలేం. ఏనుగు జాగ్రత్తగా కనుక మనం పరిశీలిస్తే ఒక చాటలాగా చెవుల్ని వెనక్కి ముందుకి కదిలిస్తూ ఉంటుంది, చాట కనుక ఆరబెట్టినట్టుగా. అది అందువల్ల అటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆ శూర్పకర్ణాలని కలిగి మనలో ఉండేటువంటి మంచిని మాత్రమే గ్రహించేటువంటి ఆ శూర్పకర్ణునికి నమస్కారం.